ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పెరగడంతో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంటి పేరు ఒకటే ఉండడంతో దాన్ని ఆసరాగా తీసుకుని మోసానికి పాల్పడ్డాడు ఒక కేటుగాడు. అమీన్పూర్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మరికొన్ని మోసాలు బయటపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు హైదరాబాద్తో పోటీ పడుతూ ఉంటాయి. ప్రధానంగా కొల్లూరు, తెల్లాపూర్, అమీన్పూర్, బీరంగూడ, ఆసిపురం ప్రాంతాల్లో గజం లక్షల రూపాయలు పలుకుతోంది. అమీన్పూర్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మోసాలు సైతం అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఇటీవల ఓ ముఠ ఆగడాలు ఇక్కడ స్థలం కొనాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. దర్జాగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తికి అంటగట్టి 2.5 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఆ భూమికి సంబంధించిన అసలు వారసులు స్థలం మీదకి రావడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలో ఉండే శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బీరంగూడలో సర్వే నంబర్ 967లోని 800 గజాల 2 ప్లాట్లను 2024 జూన్లో 2.5 కోట్లకు కొనుగోలు చేశాడు. జీడిమెట్లకు చెందిన కాసర కృష్ణ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి శ్రీనివాస్కి ప్లాట్ని ఇప్పించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ప్లాట్ తీసుకున్న శ్రీనివాస్ అందులో భవన నిర్మాణానికి అనుమతి తీసుకొని బోర్ వేసి పనులు మొదలుపెట్టగానే అసలు సినిమా మొదలైంది. పోలీసులు నిర్మాణ పనులు ఆపేసి ఫోర్జరీ పత్రాలతో ప్లాట్ని కొనుగోలు చేశామని చెప్పడంతో కంగు తిన్నాడు శ్రీనివాస్. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీకి చెందిన ఉన్నం అచ్చమ్మ సర్వే నంబర్ 967లో 800 గజాల స్థలాన్ని 2006లో కొనుగోలు చేశారు. ఏప్రిల్ 6, 2012లో ఆమె చనిపోయారు. అచ్చమ్మ పేరు మీద ఉన్న విలువైన ప్లాట్స్ కాజేసేందుకు జీడిమెట్లకు చెందిన ఉన్నం శ్రీనివాస్ నాయుడు పథకం రచించాడు. ఇద్దరి ఇంటి పేర్లు ఒకే విధంగా ఉండటంతో తాను అచ్చమ్మ కుమారినంటూ ఫోర్జరీ వారసత్వ పత్రాన్ని ఫేక్ డెత్ సర్టిఫికేట్ను సృష్టించి దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి 2019లో ఆ ప్లాట్లను అమ్మాడు. దామోదర్ రెడ్డి ఆ ప్లాట్లని అమ్మి పెట్టాలని బ్రోకర్లకు చెప్పడంతో వారు అమ్మకానికి పెట్టగా శ్రీనివాస్ ఈ ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఉన్నం శ్రీనివాస నాయుడు అనే పేరు మీద గవర్నమెంట్ ఆఫీసులో డెత్ సర్టిఫికేట్, లీగల్ మరి సిటీ సివిల్ కోర్టులో గవర్నమెంట్ విత్ స్టాంప్స్తో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇవన్నీ ఆధారాలు తీసుకొని ఒరిజినల్ ప్రింట్స్ తీసుకొని దామోదర్ రెడ్డి అనే అతను జీపే చేసుకొని కృష్ణకి 1 మంత్లోనే సెలియేట్ చేశాడు. ఇవన్నీ లింక్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్, అచ్చమ్మ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర లేదు. తర్వాత ఈ డెత్ సర్టిఫికేట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇవన్నీ ఫ్రాడ్ అని తెలిసింది. నెల రోజుల్లో వీళ్ళు కొనుక్కొని ఇంత చేసి 2018లో అంతా ట్రాన్సాక్షన్ చేసుకొని 2024లో నాకు అమ్మడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అచ్చమ్మ కుమారులు ఉన్నం వెంకటేశ్వర్లు పార్థసారథులకు విషయం తెలిసి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆ ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు శ్రీనివాస్ పనులు చేస్తుండగా అడ్డుకున్నారు. శ్రీనివాస్కి కొందరు బ్రోకర్లు ఈ స్థలాన్ని అమ్మినట్టు గుర్తించారు పోలీసులు. తనను మోసం చేసిన వారిపై శ్రీనివాస్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో 4 నెలల క్రితం ఫిర్యాదు చేశారు. ఇది సిఐ గారి సహకారంతో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎంత మంచి రిజల్ట్ ఇచ్చిన సిఐ గారు వాళ్ళ ముందు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నా అదే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంత చిన్న ఇష్యూస్ మిడిల్ క్లాస్ వ్యక్తులు చిన్న బిల్డర్లు ఆగమైపోయి ఇప్పుడు ఇబ్బందులు పడతా ఉంటే సంవత్సరం నుంచి ఈరోజు నేను ఐటీ రిటర్న్స్ కట్టలేకపోతున్నాను. గత 15 సంవత్సరాల ట్రాక్ ఉన్న బిల్డర్ని ఇంత సఫర్ అవుతున్నాను. ఐటీ రిటర్న్స్ కట్టలేకుండా జిఎస్టీ నోటీసులు తీసుకుంటున్నాను. తర్వాత నేను తీసుకున్న బంగారం కానీ వేలంలోకి అన్నిటికీ వెళ్ళిపోతా ఉన్నాయి. అన్ని సమస్యల్లో ఇబ్బంది పడుతున్నా. అచ్చమ్మ పేరుతో నకిలీ డెత్ సర్టిఫికేట్ ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ నుంచి పొందినట్లు బాధితుడు చెబుతున్నారు. కోర్టు ద్వారా పొందిన వారసత్వ సర్టిఫికేట్ సైతం నకిలీదని తేలింది. కేటుగాళ్లు నకిలీ ఆధార్ కార్డులు సైతం సృష్టించి సబ్ రిజిస్ట్రార్ని బురిడి కొట్టించారంటున్నారు బాధితుడు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత పెద్ద దొంగ ఫస్ట్ చూడండి. ఈ జీపే వ్యక్తి సేల్ చేసుకున్నాడు. ఇగో ఈయనైతే ఉన్నం శ్రీనివాస నాయుడు. ఈయన ఆధార్ నెంబర్ లేదు, ఈయన మీద అకౌంట్స్ లేవు. ఎలా ట్రాన్సాక్షన్ చేసిందో ప్రూఫ్లు ఈ రోజు కూడా పోలీస్ వారికి ఎవిడెన్స్ దొరకలేదు. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ డెత్ సర్టిఫికేట్ గవర్నమెంట్ స్టాంప్స్ ఉన్నట్టు. ఇవన్నీ గవర్నమెంట్ స్టాంప్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. మెట్రో సివిలియన్ జడ్జి అందరివి ఒక్క స్టాంప్ కూడా ఏ డిపార్ట్మెంట్లో లేదని తెలిసింది ఎవరు? ఒక పోలీస్ డిపార్ట్మెంటే. వాళ్ళకి వాస్తవంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ ఎందుకు తీసుకోలేకున్నారు? వాళ్ళ మీద ఏమైనా ప్రజెస్ వస్తున్నాయా, ఇంకోటి వస్తుందో నాకు తెలియట్లేదు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు ఈ కేటుగాళ్లకి సహకరించినట్టు ప్రచారం జరుగుతోంది.